సెప్టెంబర్ 2 చరిత్రలో ఈరోజు 1994 సెప్టెంబర్ 2న హరిత కౌర్ డియోల్ భారత వైమానిక దళంలో పైలట్గా మొదటిసారిగా ప్రయాణించారు. హరిత డియోల్ భారత వైమానిక దళంలో మొదటి మహిళా పైలట్. ఆమె పంజాబ్లోని సిక్కు కుటుంబంలో జన్మించారు. ఆమె చిన్నప్పటి నుండి సాహసోపేత, ప్రతిష్టాత్మకమైనది ఇంకా విమానాలు ఎగరడం ఆమె కల. భారత వైమానిక దళంలో చేరిన తర్వాత హరిత పైలట్ కావటానికి కఠినమైన శిక్షణ పొందింది. శిక్షణ సమయంలో ఆమె అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. కానీ ఆమె తన ధైర్యం ఇంకా సంకల్పంతో అన్ని అడ్డంకులను అధిగమించారు. ఆ తర్వాత 1994 సెప్టెంబర్ 2న హరిత కౌర్ భారత వైమానిక దళానికి చెందిన అవరో HS-748 విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించింది. ఈ సమయంలో ఆమె వయస్సు కేవలం 22 సంవత్సరాలు. ఈ విమానం ఆమెకు ఇంకా భారత వైమానిక దళానికి ఒక మైలురాయిగా నిరూపించబడింది. ఈ విమానంతో ఆమె భారత వైమానిక దళానికి తొలి మహిళా పైలట్గా గుర్తింపు పొందింది. కానీ 2 ఏళ్ల తర్వాత 1996 డిసెంబర్ 25న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో జరిగిన విమాన ప్రమాదంలో ఆమె మరణించారు. 1946 సెప్టెంబర్ 2న భారతదేశంలో మధ్యంతర ప్రభుత్వం స్థాపించబడింది. దేశానికి స్వాతంత్ర్యం అందించడంతో పాటు రాజ్యాంగాన్ని రూపొందించడం దీని ప్రధాన లక్ష్యం. నిజానికి భారతదేశం బ్రిటిష్ వలస పాలనలో ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత భారతదేశంలో స్వాతంత్ర్యం కోసం డిమాండ్ ఊపందుకుంది. ఇంకా భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వటానికి బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరగటం ప్రారంభమైంది. ఈ క్రమంలో బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ 1946లో భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 1946 సెప్టెంబర్ 2న భారతదేశంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. బ్రిటిష్ ఇండియాలో ఇప్పటికే ఉన్న వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ స్థానంలో ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వానికి అధినేత పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఆ సమయంలో కాంగ్రెస్ పెద్ద నాయకుడు. ఈ ప్రభుత్వం 1947 ఆగస్టు 15 వరకు సుమారు 1 సంవత్సరం పాటు పనిచేసింది. ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. స్వతంత్ర భారతదేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇంకా పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశానికి మొదటి ప్రధాని అయ్యారు. 2022 సెప్టెంబర్ 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక INS విక్రాంత్ను ప్రారంభించారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పూర్తిగా భారతదేశంలోనే నిర్మించబడినందున ఈ రోజు భారత నావికా దళానికి ఇంకా దేశానికి ఎంతో గర్వకారణం. 1971 నాటి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన భారత నౌకా దళానికి చెందిన మొదటి విమాన వాహక నౌక పేరు మీదుగా INS విక్రాంత్కు ఈ పేరు పెట్టారు. ఈ కొత్త INS విక్రాంత్ ఇప్పటి వరకు భారతదేశం యొక్క అతిపెద్ద ఇంకా అత్యంత అధునాతన విమాన వాహక నౌక. దీని నిర్మాణం 2009లో ప్రారంభమై 2022లో భారత నౌకా దళానికి అప్పగించబడింది. ఇది పూర్తిగా భారతీయ డిజైన్ ఇంకా సాంకేతికతతో తయారు చేయబడింది. ఇది స్వయం ఆధారిత భారతదేశం వైపు ఒక ముఖ్యమైన అడుగు. INS విక్రాంత్ బరువు దాదాపు 43,000 టన్నులు. దీని పొడవు సుమారు 262 మీటర్లు ఇంకా వెడల్పు 62 మీటర్లు. ఈ నౌక గరిష్టంగా గంటకు 52 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇంకా ఆగకుండా 15,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. INS విక్రాంత్ సముద్ర భద్రత, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధం, వాయు వ్యతిరేక యుద్ధం ఇంకా మానవతా సహాయం వంటి కార్యకలాపాలతో సహా వివిధ నౌకా కార్యకలాపాలలో ఉపయోగించబడుతుంది. 1999 సెప్టెంబర్ 2న బులా చౌదరి రెండవసారి ఇంగ్లీష్ ఛానల్ను దాటిన ఘనత సాధించింది. పశ్చిమ బెంగాల్లో 1970 జనవరి 2న జన్మించిన బులా చౌదరి అద్భుతమైన మహిళ, సుదూర స్విమ్మర్. ఆమె 5 ఖండాల్లోని 7 సముద్రాలను ఈదారు. అర్జున అవార్డు గ్రహీత బులా చౌదరికి జల్ పరి అనే బిరుదు లభించింది. ఆమె 2 సార్లు ఇంగ్లీష్ ఛానల్ మీదుగా ఈదుతూ ఆసియాలో అలా చేసిన మొదటి మహిళ. 2003లో ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. బులా పూర్తి పేరు బులా చౌదరి చక్రవర్తి. ఇంగ్లీష్ ఛానల్ అనేది ఉత్తర సముద్రం ఇంకా అట్లాంటిక్ మహాసముద్రం మధ్య ఉన్న ఇంగ్లాండ్ ఇంకా ఫ్రాన్స్ మధ్య ఒక ఇరుకైన జలమార్గం. ఈ జలమార్గం 34 కిలోమీటర్ల వెడల్పుతో ఈత కొట్టడం ద్వారా దానిని దాటడం చాలా సవాలుతో కూడుకున్న పని. 2000
రెండవ ప్రపంచ యుద్ధం అధికారికంగా 1945 సెప్టెంబర్ 2న ముగిసింది. ఈ రోజున జపాన్ అధికారికంగా లొంగిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. 1939 సెప్టెంబర్ 1న పోలాండ్పై జర్మనీ దాడి చేయటంతో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో రెండు ప్రధాన వర్గాలు ఉండేవి: మిత్ర రాజ్యాలు ఇంకా అక్ష శక్తులు. అమెరికా, బ్రిటన్, సోవియట్ యూనియన్, చైనా ఇంకా ఫ్రాన్స్ మిత్ర దేశాలలో ప్రముఖమైనవి. జర్మనీ, జపాన్ ఇంకా ఇటలీ యాక్సిస్ శక్తులలో ప్రముఖమైనవి. ఐరోపాలో విక్టరీ ఇన్ యూరప్ డేగా జరుపుకునే 1945 మే 7, 8న జర్మనీ లొంగిపోయింది. కానీ జపాన్ ఇంకా లొంగిపోనందున ఆసియా ఇంకా పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో యుద్ధం కొనసాగింది. లొంగిపోవాలని జపాన్పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా 1945 ఆగస్టులో హిరోషిమా ఇంకా నాగసాకిపై అణుబాంబులను జారవిడిచింది. జపాన్కు భారీ నష్టాన్ని కలిగించింది. 1945 ఆగస్టు 15న జపాన్ బేషరతుగా లొంగిపోతున్నట్లు ప్రకటించింది. ఇంకా 1945 సెప్టెంబర్ 2న జపాన్ ప్రతినిధులు లొంగిపోయే సాధనాలపై సంతకం చేశారు. అధికారికంగా రెండవ ప్రపంచ యుద్ధాన్ని ముగించారు. 1969 సెప్టెంబర్ 2న ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ అంటే ఏటీఎం ప్రారంభించబడింది. ఈ మొదటి ఏటీఎంను అమెరికాలోని న్యూయార్క్ నగరంలో కెమికల్ బ్యాంక్ ఇన్స్టాల్ చేసింది. బ్యాంక్ బ్రాంచ్ లేకుండా కూడా ప్రజలు డబ్బులు విత్డ్రా చేసుకోవటం ఇదే తొలిసారి. డొనాల్డ్ వెడ్జిల్ మొదటి ఏటీఎంను అభివృద్ధి చేసిన ఘనత పొందారు. ఆయన ఏటీఎం ఆలోచనను రూపొందించిన అమెరికన్ ఇంజనీర్. ఈ ఏటీఎం ఎంత విజయవంతమైందంటే దీనిని తయారు చేసిన డకాల్ట్ కంపెనీ తదుపరి 5 సంవత్సరాల్లో ఏటీఎం మార్కెట్లో 70% స్వాధీనం చేసుకుంది. ప్రారంభ ఏటీఎం మిషన్లు డబ్బు విత్డ్రా చేసుకోవటానికి మాత్రమే అనుమతించబడ్డాయి. రోజులో ఏ సమయంలోనైనా బ్యాంకింగ్ సేవలను అందించేలా వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. కాలక్రమేణా ఏటీఎం యంత్రాలు డబ్బు డిపాజిట్ చేయటం, బ్యాలెన్స్ తనిఖీ చేయటం, బిల్లు చెల్లింపులు మొదలైన ఇతర సేవలను కూడా సులభతరం చేయటం ప్రారంభించాయి. ఏటీఎం రాకతో బ్యాంకింగ్ పరిశ్రమలో పెద్ద మార్పు వచ్చింది. ఇంకా ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతా నుండి డబ్బును విత్డ్రా చేసుకోవటానికి బ్యాంకు శాఖపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జనాదరణ పొందిన సాంకేతికంగా మారింది. ఇంకా నేటికి ఏటీఎం యంత్రాలు బ్యాంకింగ్ సేవలకు ముఖ్యమైన సాధనంగా పరిగణించబడుతున్నాయి.